హోల్ హార్టెడ్గా ఒక్క మనస్ఫూర్తిగా ఎంత ఫీలింగ్ కూడా లేకుండా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంటెంపరీ యాక్టర్స్ అని నేను చెప్పగలను. ముందు జనరేషన్ యూ హ్యావ్ అ వెరీ బిగ్ హార్ట్. థ్యాంక్ యూ సూర్య. అంటే మనకి ఎంత దురదృష్టం, ముందు జనరేషన్లో ఒకటే కమల్ హాసన్ ఉన్నాడు, ఇప్పుడు కూడా మా తలరాత ఏమో ఒకటే సూర్య ఉన్నాడు. ఐ విష్ ఇంకా ఈ కంటెంపరీ సినిమాలో ప్రజెంట్ జనరేషన్లో ఇంకా ఎన్నో కమల్ హాసన్లు ఎన్నో సూర్యాలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి ఇన్స్పైరింగ్ గా మొదటి స్టెప్ సూర్య అయ్యాడు. చాలా సంతోషం. వి విల్ ఆల్ గెట్ ఇన్స్పైర్డ్ అండ్ లే ఎ న్యూ పాత్ ఇన్ అవర్ ఫిల్మ్ కెరియర్. నెక్స్ట్, ఈ సినిమాకి ఆడియో ఇచ్చిన హారిస్ జయరాజ్ గారి ఇప్పటికి నా బెస్ట్ ఆడియో నా కెరియర్లో కానీ ఇంతకుముందు వచ్చిన ఈ 4-5 సంవత్సరాల్లో బెస్ట్ ఆడియో ఆరెంజ్ అని అన్నారు. నిజంగా హారిస్ జయరాజ్ లేకపోతే ఆరెంజ్ సినిమానే లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికి అందరు ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ సినిమాని కేవలం మ్యూజిక్ వల్ల, మరి ఏంటి కాదు. నెక్స్ట్, మురుగదాస్ గారి గురించి కొత్తగా చెప్పట్లేదు. ట్యాగోర్ చూసాం తెలుగులో, తమిళ్లో రామన్న చూసాం, ఎన్నో సినిమాలు, గజనీ చూసాం. ఇప్పుడు ఒక ప్రతి యాక్టర్కి పనిచేయాలి ఒక్కసారి ఆయనతో అని అనిపించే ఒక డైరెక్టర్. ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది ఆయనతో ఒకసారి పనిచేయాలని. ఆ అవకాశం త్వరలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా అభిమానుల తరపున ప్లీజ్ ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటే నాతో కూడా ఒక సినిమా చేసేయండి. దాని తర్వాత శృతి హాసన్ గురించి నేను చెప్పాలంటే, ఫస్ట్ సినిమాతోనే అందరు ప్రేక్షకుల మనసులో స్థానం పొందావు ఆల్రెడీ. అండ్ స్వామి సార్ను దీనికి మించి నేను అమ్మాయి గురించి ఎక్కువ మాట్లాడకూడదు. బట్ ఖచ్చితంగా ఈ సినిమాతో ఇంకా పెద్ద స్థానం అందరి మనసులో నీకు దక్కుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, దక్కాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ వేదిక మీద నన్ను పిలిచినందుకు. ఇది ఎటువంటిదైనా కావచ్చు. ఈ మధ్య ఎవరో ఒకళ్ళు అన్నారు ఒక దర్శకుడు గురించి, మన తెలుగులో ఇటువంటి దర్శకుడు పుట్టుకు లేకపోవడం మన దురదృష్టం అని ఆడికి చెప్పాను కూడా. జాగ్రత్తగా ఉండి మాటలు బయటికి ఎక్కే ముందు ఏం మాట్లాడుతున్నావు అని. ఎందుకంటే వాళ్ళకి చరిత్ర తెలియదు. ఏదో అలా ఒక ఉత్తరం వేశారు, ఒక వృక్షం అయిపోయింది. ఆ మొలకయ్యి వృక్షం ఏంటో తెలిసేది. తెలుగు చలచిత్రం అంటే ఏంటో. అంటే నేను ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడు, ఎవరికి భయపడే రకం కాదు. నేను డైరెక్ట్ అన్నాను, పోల్డు రాళ్ళతో మరోసారి జాగ్రత్తగా ఉండమని. నేను తీసిన ఆదిత్య తీసిస్తున్నాను అయితేనేమి, లేకపోతే ఒక భైరవ దీపం అయితేనేమి సినిమాను. ఏం మనకి లేరా దర్శకులు, మనకి లేరా అద్భుతమైన సాంకేతిక నిపుణులు, నన్ను నటులు. ఎక్కడైనా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న బాలకృష్ణ ఆ మాట అంటాం అనేది సబబు. ఎక్కడైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాబట్టి ఎవరు కామెంట్స్ ని ఐ థింక్ నేను కూడా ఎంతో వినలేదు. ఏ ఉద్దేశం అన్నాడో, ఏ దృష్టిలో పెట్టినా అన్నాడో తెలియదు. ఏదన్నా సరే తన ఎక్స్పీరియన్స్ నుంచి మాట్లాడతారు కాబట్టి దానికి అర్థం ఉంటుంది. రైట్.